ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమీ అవసరం లేదు. మైదా కూడా లేకుండా ఇలా ఈజీగా చల్ల పునుగులు చేసుకోవచ్చు. అద్దరిపోతాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఈ చల్ల పునుగుల కోసం ఒక 2 కప్పుల గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. 2 కప్పుల గోధుమ పిండి అయితే 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అదే మీరు 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1/2 కప్పు పెరుగు సరిపోతుంది. ఇక ఈ పెరుగంతా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. తర్వాత కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా కలుపుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని పిండిని ట్యాప్ చేస్తూ కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 10 నిమిషాలు పిండి నానింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా లేదా ఒక 2 చిటికెళ్ళు సోడా ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకొని ఆయిల్లో ఈ విధంగా చిట్టి పునుగులు వేసుకున్నారంటే అద్భుతంగా వస్తాయి. చాలా బాగుంటాయి. ఓన్లీ గోధుమ పిండి, పెరుగు ఈ 2 మిక్స్ చేసుకొని అప్పటికప్పుడు చల్ల పునుగులు ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. పునుగులు వేయాలంటే